రూ. 1,00,00,000 ఫ్లాట్ ఇచ్చి అదేనండి ఫ్లాట్ మీ పేరున రాసేసి 38,000 జీతం అంటే మన కరెన్సీలో 38,000, చైనాలో 3,000 యువాన్లు అంటారు. వాస్తవమే ఇది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కూడా రీసెంట్గా పబ్లిష్ చేసిందండి. ఒక పెద్ద ఆవిడ, బాగా పెద్ద ఆవిడ, నడవలేని ఆవిడ, ఆవిడ పనులు కూడా ఆవిడ చేసుకోలేదు. కాస్త ఆవిడకి సాయం చేస్తూ, ఇంట్లో పని చేసి పెడుతూ, కాస్త అప్పుడప్పుడు బయటికి తిప్పుతూ, కాసిన కబుర్లు చెప్తూ ఇదే పని. సో మరి ఇలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నా ఫ్లాట్ రాసేస్తాను, అదే రూ. 1,00,00,000 పైనే ఉంటుంది, నెల నెల ఇదిగో ఇంత వచ్చే అవకాశం ఉంది అని కూడా స్వయంగా ఆవిడే పోస్ట్ చేసిందండి. ఇదేంటి ఎవరు లేరా అంటే ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురేమో గొడవలై విడిపోయింది, చిన్న కూతురేమో చూసుకునే పరిస్థితి లేదు, అంటే మానసికంగా ఆవిడ పరిస్థితే బాగాలేదు. విడాకులు అయిపోతే భర్త ఏమో వేరే చోట ఉంటున్నాడు. ఇది విషయం. అంటే పరిస్థితులు ఎలా మారుతున్నాయి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అండి. ఎక్కడో చైనాలోది కదా అని చెప్పి తీసి పడేయొద్దండి. భారతదేశం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ రోజున బాగా పెరుగుతున్నారు, పెద్దవాళ్ళ సంఖ్య పెరుగుతున్నారు, యావరేజ్ పెరిగిపోయింది. అంటే ఒకప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు 30 ఏళ్లే సగటు జీవితకాలం, ఇప్పుడు 70 అయింది. 10-20 ఏళ్ళకి 80-90 కూడా అయిపోతుంది. వైద్య సదుపాయాలు బాగున్నాయి, మంచి ఫుడ్, మంచి అవగాహన పెరుగుతుంది కదండి, సంతోషపడదాం. కానీ మందుల మీదే బతికేవాళ్ళు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేని వాళ్ళు, అంటే అశక్తులు, పూర్తిగా మంచానికే పరిమితం అయ్యేవాళ్ళు, లేకపోతే చక్రాల కుర్చీకి పరిమితం అయ్యేవాళ్ళు భవిష్యత్తులో బాగా పెరుగుతారండి. ఇప్పుడప్పుడే మనందరం ఆరోగ్యంగా ఉండే అవకాశం కనిపించట్లా. ఆల్రెడీ ఒక జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. మీకు తెలుసు, ఎన్సిడి అంటాం, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, బీపీ కానీ, షుగర్ కానీ, గుండె జబ్బులు కానీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని ఒక తరం తయారవుతోంది ఇప్పుడు. అవునా కాదా? మీరే చెక్ చేయండి. ఏంటి అంటే మొదటి నుంచి మనం చేసిన తప్పులు పాపాలండి. సంవత్సరాల తరబడి జంక్ ఫుడ్ తింటే, సంవత్సరాల తరబడి సరైన వర్కౌట్ లేకపోతే, సంవత్సరాల తరబడి సరైన నిద్ర లేకపోతే, సంవత్సరాల తరబడి మానసికంగా అశాంతి ఉంటే, ఇవే కదా ఈ కారణాలే ప్రధానంగా అయిపోతున్నాయి. ముఖ్యంగా 80% ఫుడ్ హ్యాబిట్స్, 20% వర్కౌట్. మీకు తెలిసిందే, నిద్ర అంటే ఓకే, కరువు లేదనుకోండి, కానీ ఈ మధ్య నిద్ర కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. మీకు తెలుసండి, అర్ధరాత్రి తర్వాతే పడుకునే వాళ్ళు ఒకరోజు, ఒక వారం, ఒక నెల అంటే పర్వాలేదు, సంవత్సరాల తరబడి. సో మనకు కూడా రేపటి రోజు ఈ పరిస్థితి వస్తుంది. మన సమాజంలో కూడా త్వరలో ఇలాంటి యాడ్స్ చూస్తామేమో అని నాకైతే అనిపిస్తోంది. ఇక్కడ మీరు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. అంటే ఆవిడ వయసు ఎంత ఏంటనేది పక్కన పెడదాము, పరిస్థితులు అలా ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం. సమాజం కూడా ఆ రకంగానే ఉందండి, ఎవరి బాధ వాళ్ళు చూసుకుంటున్నారు. సో మరి మనం కూడా రూ. 4 వెనకేసుకోవాలి. రేపటి రోజు ఆవిడ పరిస్థితి మనకే రాదని ఏమైనా ఉంటుందా? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పి ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు.